ప్రోగ్రామ్ అంటే ఇంకో కొత్త పేరు పెరుగుతుంది. ప్రతి సంవత్సరము ఓటర్ లిస్ట్ తయారవుతాం. కొత్త ఓట్లు ఎటువంటి చనిపోయిన ఓట్లు తీసేస్తాం. కానీ భారతదేశంలో ఇప్పుడు ఏమైందంటే 2 చోట్ల 3 చోట్ల రకరకాల ఒక స్టేట్ ఇప్పుడు ఎలక్షన్ చేస్తే మళ్ళీ సంవత్సరం ఒక స్టేట్లో జరుగుతాయి. ఈ ఓటర్లు 60 ఓట్లు అవుతారు. ఆ నుంచి ఇంకో స్టేట్ ఇట్లా తిరుగుతా ఉన్నారనే ఉద్దేశంతోనే మనమే చూసాం. హైదరాబాద్ లో కూకట్పల్లి కానీ అంటే మియాపూర్ కానీ మనం కూకట్పల్లి నుంచి లెక్కేస్తే ఫ్లైఓవర్ దిగుతా ఎర్రగడ్డ ఫ్లైఓవర్ దిగుతానే మొత్తం మనోళ్ళే ఉంటారు. అంటే మనోళ్ళు అంటే మన ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళే ఉంటారు. ఇప్పుడు 99% మనోళ్ళు. అక్కడ ఓటు ఉంది, ఇక్కడ ఉంటుంది. అప్పుడు అక్కడ ఒక 6 నెలలు ఎలక్షన్ 6 నెలల తర్వాత మనకి ఎలక్షన్ అయితే అక్కడ ఓటేస్తారు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఓటేస్తారు. కాబట్టి ఇవన్నీ తీసేదానికి వాళ్ళ సరైన దాన్ని స్పెషల్ ఇండస్ట్రీ పెట్టారు. మనం చూసాం వెస్ట్ బెంగాల్ ఏమైంది, తమిళనాడు ఏం చూసాం. తమిళనాడు ఒకే ఒక ఓటుతో వెళ్ళిపోవాలి. ఏం చేయాలి? గతంలో మనం 9 ఓట్లతో పార్లమెంట్ పోగొట్టింది. 9 ఓట్లు 7 నియోజకవర్గాల మీద 9 ఓట్లతో అంటే మేము ఓట్లు లేకుండా మనమేమనుకుంటున్నామంటే ఓటు ఏందో లేప వాళ్ళు వస్తారు పోతారు, మనకి ఏం పని దీంతో. రేపు నీకే అవకాశం వస్తుంది సర్పంచ్. నీ ఓటు లేకపోతే ఏం నిలబడతాను అయిపోయింది సాయి కదా. అవకాశం ఉండి తలుపు తట్టినప్పుడు నీ ఓటు లేకపోతే ఏం చేస్తావు? ఒకవేళ జెడ్పీటీసీ కావాలనుకున్నప్పుడు సార్ అక్కడి నుంచి ప్రకటిస్తాడు, సోన్స్ టీసీ అయితే బాగుంటాడు అక్కడికి ఇవ్వండి అని. సార్ నేను ఓటు లేదని సార్ ఏం చేస్తాడు? కాబట్టి ఓటు అనేది మనకి ఇంపార్టెంట్. రాబోయే కాలంలో ఈ ఓటుతోనే ఆధార్ కార్డు ఏ విధంగా పనిచేస్తుందో ఓటు అనేది కూడా మనకు ఐడెంటిఫై అవుతారు. ఇప్పుడు ఆయన చెప్పాడు కర్ణాటకలో ఉండి ఆ అమ్మాయిని ఇక్కడ ఇచ్చినారు. అక్కడ ఏమిటంటే అక్కడ ఓటు ఉంటుంది, ఓటర్ ఐడి ఉంటుంది అక్కడ. ఇక్కడ ఏం చెప్తారు? ఇప్పుడు మా ఇంటికి వచ్చి మా కోటలని ఓటు పెడతారు. సరే ఇక్కడ ఓటు రాస్తాం, వాళ్ళు ఏం చేస్తారు? ఓటర్ ఐడి కార్డు పెడతారు. నువ్వు అక్కడ ఉంటావా ఇక్కడ ఉంటావా? ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ ఎగిరిపోతావు. సరే అనేది అదే వెరిఫికేషన్. కాబట్టి ఒక మనిషికి ఒక ఓటే, 2వ ఓటు లేదు. మొన్న జరిగినటువంటి కరోనాలో చాలా మంది చనిపోయారు. గవర్నమెంట్ బయట చెప్పలేకపోయినా అంటే చాలా మంది చనిపోయినారు. ఆ ఓటు అని పోతాయి. సంఖ్య చెప్తే ప్రజల్లో అలజడి వస్తుందని చెప్పి వాళ్ళ సంఖ్య చెప్పలే. ఆడవాడు చనిపోయాలని చెప్పారు తప్ప 100 చనిపోయారు చనిపోవడంలో. కాబట్టి అది బయట చెప్పలే. సరే అది అలజడి సృష్టిస్తుంది కాబట్టి చెప్పకపోవడం మంచిదే. ఇప్పుడు ఆ ఓట్లు అన్నీ పోతాయి. ఆ ఓటు మా ఇంటి దగ్గర ఉంది కదా, వాళ్ళంటే మనిషి లేడు కదా, చనిపోయినా ఆ ఓటు కంపల్సరీ పోతుంది. మనం చెప్పినా నువ్వు చెప్పి చెప్పకుండా ఓటు. తర్వాత ఇప్పుడు లేటెస్ట్ చెప్పాలంటే మన పార్టీ ఆఫీస్లో కూడా ఈ ఎలక్షన్స్ ఓటర్ మీద 5-6 మందిని పెట్టి చూస్తారు. నియోజకవర్గాన్ని కూడా పెట్టారు. ఓటర్ లిస్ట్ దగ్గర పెట్టుకొని ఈ రోజు ఎన్ని అయినాయి, ఎన్ని జరిగినాయి, రిజర్వేషన్ ఎవరెవరుగా కాలేదు ఆ పేర్లతో పాటు మళ్ళీ మనకు లిస్ట్ వస్తారు. గ్రామం వాడి వస్తారు. వీళ్ళంతా ఏమైనా ఊరున్నారా లేదా చెప్పాలి మన సాయం లోపల. ఈ లోపల మనం రెడీ చేసుకోవాలి. ఫలానా గవర్నమెంట్ ఈ ఊరు కాదు సార్, ఫలానా కర్ణాటక చూశారు, వాళ్ళ ఎల్లమ్మ చనిపోయింది. వాళ్ళు అడుగుతారండి. మనం అడిగినప్పుడు మన పల్లె గ్రామంలో వాళ్ళ బూత్లో వీళ్ళంతా లేరు సార్, ఇవి చనిపోయినారు, వీళ్ళు లేరు, ఇక్కడ ఉన్నారు, ఇది డబుల్ ఏంటి అని మనం చెప్పగలిగే స్థితిలో ఉన్నాను. కాబట్టి ఓటు అనేది చాలా పదవి వచ్చినప్పుడు మీకు ఓటు లేకపోతే మరి 5 ఏళ్ళు మన జీవితం ఎట్లుంటుందంటే అప్పుడు మనం వేసినా లాభం లేదు, మనం తలుపులు వేసుకునే లాభం లేదు. తలుపు తట్టినప్పుడు మనం తలుపు తెరవాలి. కాబట్టి ఇది చాలా మంది నెగ్లెక్ట్. ఎందుకంటే ఏముంది ఊరికి ఓటు వస్తుంది, మనం ఓటు వేసే లేకపోతే ముందు ఓటు వేసుకుంటాం అనేది చాలా మంది ఉంది. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ కీలకమైన రోల్ పనిచేస్తారు. కాబట్టి ఇవాళ ఇప్పుడు మనకన్నా చాలా ఏళ్ళ నుంచి డిఎంకే పార్టీ గ్రామ స్థాయి నుంచి ఉన్నటువంటి కార్యకర్తల పార్టీ. గ్రామ స్థాయి నుంచి మనం ఏ విధంగా ఉన్నాం గ్రామంలో ఆ విధంగా దానికి డబల్ ఉండేది. మన స్టాలినే ఓడిపోయింది. అంతేమి ఓవర్ కాన్ఫిడెన్స్. మనం ఆగిపోతాం, మన ఓట్లు ఉన్నాయి కదా తీసేసారు, పోయిన దానిలో చాలా మంది ఓడుతుంది. కాబట్టి మనం ఓటు అనేది చూసుకోలేకపోతే మనం ఇబ్బంది పడతాము. రేపు పొద్దున మీరు 32 సర్పంచ్ గ్రామ సర్పంచ్, దాదాపు 20 ఎంపీటీసీలు ఉన్నాయి, గ్రామాలు ఉన్నాయి, ఎంపీపీ వస్తుంది, జెడ్పీటీసీ వస్తుంది, సర్పంచ్లు అవుతారు. మరి పొరపాటుతో మీ ఓట్లు లేకుండా ఏం చేస్తారు? ఇంకొకరికి వస్తారు. కాబట్టి దీన్ని దృష్టి కంపల్సరీగా ఓటర్ నమోదు చేసుకోవాలా, ఓటర్ ఐడి కార్డు కూడా తీసుకోవాలి.
ఓటర్ ఐడి కార్డు దాని నెంబర్ వస్తుంది. ఓటర్ ఐడి కార్డు చాలా మంది ఓటర్ ఐడి అడుగుతారు, ఆధార్ అడగండి, మీరు ఓటర్ ఐడి అని చెప్పండి. చాలా మంది ఓటర్ ఐడి కార్డు లేవు. ఇప్పుడు అది కూడా మనం చేసుకుంటుకోవాలి. కాబట్టి ఇది సహకార యొక్క ఇది. అదేవిధంగా మళ్ళీ ఎన్ని విభేదాలు ఉండేదో మన అంతా ఉండదే. ఒక కుటుంబం, తెలుగుదేశం పార్టీ కుటుంబం, చాలా అవకాశాలు వస్తాయి. అవకాశాలు మనం సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వంలో మనమంతా భాగస్వాములు కావాలి. మీ స్థాయిని బట్టి మీకు అవకాశాలు వస్తాయి. దాన్ని మీరు సద్వినియోగం చేసుకొని ప్రభుత్వంలో మీరు కూడా ఒక ఎంపీ, ఒక ఎంఆర్ఓ, ఎంపీఓ దగ్గర పోయి పక్కన కూర్చోవడం, లేదంటే ఒక సీఓ, జెడ్పీటీ సీఓ ఉన్నప్పుడు చేరి మీరు అక్కడ పక్కన కూర్చోవడం, లేదంటే సర్పంచ్ కూడా మీ కార్యాలయం ఇక్కడే ఉంటుంది, ఎంపీడీ ఎవరు వస్తారు, అప్పుడు వాళ్ళ పక్కన కూర్చుని అందరికీ అవకాశాలు వస్తాయి దాదాపుగా. కాబట్టి కానీ మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలా. ఓటు అనేది ఉన్నప్పుడే మీకు అవకాశం. దయచేసి మీరు గుర్తుపెట్టండి, ఒక రోజు పని అంతే, ఏం పెద్ద సమస్య కాదు. మనకు బిఎల్ఓలు ఉన్నారు, అన్న నాకు రాదా పేపర్ అంటే వాళ్ళు తెచ్చిస్తారు. వాళ్ళ ముందర మన బిడ్డ పేర్చి వాళ్ళు ఎక్కడ ఓటు, ఒక ఆధార్ కార్డు, ఓటర్ ఐడి ఉంటే ఓటర్ ఐడి ఏదో పిన్ చేసిస్తే వాళ్ళకి ఐడెంటిఫికేషన్. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలా. మేము ఇది సారు చాలా ప్రతిష్ట. ఎందుకంటే ఇప్పుడు గుణపాఠం వెస్ట్ బెంగాల్ కానీ, తమిళనాడు కానీ, ఇంకా కొన్ని రాష్ట్రాలు కానీ ఇవన్నీ కూడా గుణపాఠం. దాన్ని దృష్టిలో పెట్టుకుని సారు గంట ఉన్నారు. మనం పొరపాటు చేస్తే మనం ఇబ్బంది పడతాము, ఇబ్బంది పడకుండా మనం ఉన్నారా, అవతల పార్టీ వాళ్ళు ముందుకు పోతున్నారు, మనం పోలేకున్నాము, ముందుకు పోలేదు, మన గవర్నమెంట్ ఉన్నాము. నెగ్లిజెన్స్ ఆ ఎమ్మెల్యేలు, ఆ ఎంఆర్ఓ చెప్తాలే, ఎంపీఓ చెప్తాలే, లేదా కలెక్టర్ చెప్తాలే, జేసీ చెప్తాలే అనేది మనకు ఉంటుంది తప్ప మనం చేయాల్సింది మనం చేయడంలా. ఆ ఎమ్మెల్యే చూసుకుంటే ఎమ్మెల్యే కదా పని, మనకే పని, ఆయన కదా ఓట్లు రావాల్సింది అనేది ఆ నెగ్లిజెన్స్ పోవాలని చెప్పి నేను తెలియజేస్తాను. కాబట్టి దయచేసి ఈ నెగ్లిజెన్స్ ఒక వారం రోజులు మీరందరూ ఏదో ఇంకా 10 రోజులు పొడిగిస్తాలే, ఇది పొడిగించేది ఉండదు. దయచేసి సర్ అనేది పొడిగించేది ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే ఇది అటానమస్ బాడీ. ఒక డేట్ ఫిక్స్ చేసిన తర్వాత అది అయిపోయాయి. కాబట్టి దీన్ని పొడిగించే మన స్టేట్ గవర్నమెంట్ చేతులు అంటే మనం పొడిగిస్తా పోదు, మన చేతిలో ఉండదు. ఈ సర్ అనేది ఎలక్షన్ కమిషన్ ఇండియా. కాబట్టి వాళ్ళు చెప్పిన ప్రకారం పోతారు తప్ప మనం చెప్పిన ప్రకారం పోదు. ఏ అధికారైనా పొరపాటు చేస్తే వాళ్ళు అక్కడి నుంచే సస్పెండ్ ఆర్డర్స్ వస్తారు. నువ్వు పని చేయలేదు, నువ్వు తీసేస్తానని అది ఫైనల్ ఎలక్షన్. సెంట్రల్ గవర్నమెంట్కి ఏమి ఇంటర్ఫీర్ ఉంది, స్టేట్ గవర్నమెంట్కి ఇంటర్ఫీర్ మన మీద. ఎందుకంటే మిగతా రాష్ట్రాలు ఎలక్షన్ జరిగిపోయినాయి కాబట్టి అక్కడే ఎక్స్టెన్షన్ చేయాలి. కాబట్టి మనకు కూడా అదే ఉంటుంది. మళ్ళీ ఎప్పుడో మళ్ళీ కొత్త ఓటర్ నమోదు చేసుకోవచ్చులే, అప్పుడు చేసుకుందాంలే, ఉండే అవకాశం ఎందుకు పోగొట్టుకోవాలి మనం కూడా. మళ్ళీ ఎందుకో ఎప్పుడో వచ్చేదానికి మరి ఎందుకు పోవాలి. మళ్ళీ అయ్యి ఆధార్ కార్డు పక్కన ఇంట్లో, ఆ పక్క ఇంట్లో, ఈ పక్క ఇంట్లో నెంబర్లు వేసుకుంటే ఎక్కువ అది అవసరమా మనం. కాబట్టి కొంచెం శ్రద్ధ పెడితే ఇది ఏమి లేదు. మీ ఇంటి ముందర ఆ పక్క ఈ పక్క చూసుకుంటే చాలు. ఎన్నో చేసుకుంటే మనం ఈజీగా అయిపోతుంది. ఎక్కడికో పోతుంది మన అందరూ గ్రామం ఒక చోటే ఉంటుంది. టౌన్ అంటే పాపం ఎప్పుడే ఉంటారు, ఇల్లు మారింటారు, ఆ ఇంటి నుంచి ఆ డోర్ నెంబర్ ఈ డోర్ 10 రకాలు మారింటారు. ఇక్కడ టౌన్ పల్లెలు కాబట్టి మారదు, అక్కడ ఎక్కడైనా అక్కడే ఉంటారు. దీనికి ఇంకా ఈజీ మీరు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని దీని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుతాను. మళ్ళీ వస్తాము. 2024 మధ్యలో ఉంటాం. ఈ మధ్యలో ఉంటాం. యూనిట్